హాయ్ అండి. ఈ వీడియో అయితే లాస్ట్ సండే తీసిన వీడియో. నేను, మా పాప, మా వారు అందరం కలిసి చింతలూరు తీర్థంకి వెళ్ళాము. ఇది 1 మంత్ జరుగుతుందండి. ఉగాది నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ వచ్చి అమావాస్య వరకు జరుగుతుంది. మేమైతే సండే వెళ్ళాము. సండే వెళ్ళడం వల్ల అస్సలు ఖాళీ లేదండి. 15 రోజులు అయిపోయినా కూడా అసలు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఖాళీ లేదండి. వెహికల్స్ కూడా వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. బండ్లు కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలాగే ఉందండి. మేము ఈవినింగ్ వెళ్ళడం వల్ల లైటింగ్ అట్టే పెట్టేశారు. అప్పటికే లైటింగ్ కూడా చాలా బాగుందండి. చుట్టూ క్లాత్ డెకరేషన్ చేశారు. అంతా కూడా చాలా బాగుందండి. ఇది ఈస్ట్ గోదావరిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ మెయిన్ చిన్నపిల్లల నెలలో ఉన్న పిల్లలకు కూడా తీసుకొస్తారండి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి దగ్గర కాకడ వేస్తారండి. అందుకే నేను మా పాపను తీసుకొని ప్రతి ఇయర్ కాకడ వేస్తాం. పాప పుట్టిన కాడి నుంచి. కొంతమంది కోడిపిల్లతో దిష్టి తీయించుకుంటారు, కళ్ళతో కూడా దిష్టి తీయించుకుంటారు. నేనైతే ఓన్లీ ఒక 2 ఇయర్స్ నుంచి కాకడే వేయించి తీసుకొస్తున్నాం అంతే. మేమైతే ఇంక దర్శనం చేసుకోలేదండి. బయట నుంచి దర్శనం చేసుకుని వస్తాం. అస్సలు కాలేదు, ఫుల్ రష్గా ఉంది. కొంచెంసేపు తీర్థం చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయామండి.